హలో అండి అందరికీ. ఏంటో జీవితంలో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటే ఉట్ల పండగ లేకపోతే లొట్ల పండగ అన్నట్టు అనిపిస్తది కదా! మనీ విషయంలో అయితే 10,000 ఉన్నప్పుడు రూ. 1000 కాదు కదా! 2,000 పెట్టి బిర్యానీ తెచ్చుకుని ఏమంత బాధ అనిపియదు. అదే 2,000 ఉన్నప్పుడు ఇంట్లో రూ. 100 చికెన్ తెచ్చుకోవాలన్నా గాని 100 సార్లు ఆలోచిస్తాం. అదే మన దగ్గర రూ. 10 ఉన్నాయి కదా! అవే మళ్ళీ అవసరానికి వస్తాయి కదా! ఎందుకు ఉన్నప్పుడే మొత్తం ఖర్చు పెట్టాలని ఆలోచించే సమయానికేమో మనకు పెద్ద పెద్ద పోకడలకు పోవాలనిపిస్తది. దీనికోసం ఇప్పుడు పైసలు లేవు, ఇప్పుడు ఎవరిస్తారు, ఏం చేయాలి, ఏం సంగతి అని 10 సార్లు కాదు కదా 1000 సార్లు ఆలోచించి మన మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటాం. కొన్ని సందర్భాలలో రూ. 10 పెట్టే దగ్గర రూ. 5 పెడదామంటేనేమో అది మన సిట్యుయేషన్ మన కోసమే కదా, మన ప్రాపర్టీ కదా, దానికి పెట్టాలి లేకపోతే మనకే పేరు వస్తది. అందుకే అంటారు కదా చేతులు కలిగిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏంది అని. అందుకే మన దగ్గర ఉన్నప్పుడే కొంచెం చూసి పొదుపు వాడుకుంటే మళ్ళీ తర్వాత లేనప్పుడు వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరమే ఉండదు. మన దగ్గర టైంకి ఒక్క రూపాయి లేకపోయినా కానీ ఆ లేనప్పుడు మన చుట్టాలు కానీ, తోబుట్టులు కానీ, బంధువులు, మిత్రులు ఎవరైనా సరే ఉన్నప్పుడు ఆగిరా వెనుక కూడా తిరిగి చూడకుండా మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అడ్డగోలుగా. మన అందరి జీవితంలో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేయకుండా అయితే అస్సలు ఉండవు. మీరు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే నాతో అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంలో ఒక రూపాయి వాల్యూ తెలిసి అప్పటి నుంచి మీరు కష్టపడి పైకి వచ్చిన సిచ్యువేషన్ ఏదైనా ఉంటే నాతో అయితే 10 మందికి ఉపయోగపడి స్ఫూర్తిదాయకంగా ఉండడానికి నేనైతే వాళ్ళ స్టోరీ నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తా. బాయ్ అందరికీ.